పెనమలూరులో జరిగిన వైసీపీ సామాజిక సాధికార యాత్రలో ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా ఉన్నాయి, చర్చకు దారి తీస్తున్నాయి. ఆయన తాను జగన్మోహన్ రెడ్డిని ఒకవైపు ప్రశంసిస్తూనే తాను గతంలో ఏమేం చేశాను అన్నదానిపైన ఎక్కువగా చెప్పుకునేందుకు ప్రయత్నించారు. నియోజకవర్గంలో 50% మంది ఓటర్లు కాలువ గట్ల మీద సొంత స్థలం, సొంత ఇల్లు లేకుండా చిన్న చిన్న ఇల్లు కట్టుకొని ఉండేవాళ్ళు అని కూడా ఆయన గుర్తు చేశారు. అలాంటి చోట తాను తొలిసారి ఎమ్మెల్యే మంత్రి అయినప్పుడు వారందరికీ కూడా సిమెంట్ రోడ్లు వేయించానని కూడా ఆయన చెబుతూ ఉన్నారు. కాలువ గట్ల మీద ఉన్న నిర్మాణాలను కూల్చేస్తారని కొందరు బెదిరిస్తే తాను ఉండగా అక్కడ కనీసం గోడ మీద సున్నాన్ని కూడా తొలగించలేరు అంటూ వాళ్ళకు ధైర్యం చెప్పాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ విద్యుత్ లైన్లను వేయించాను, తాగునీటిని కూడా అందించానని కూడా ఆయన చెబుతూ ఉన్నారు. అన్నిటికీ మించి మరో వ్యాఖ్య అయితే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష నాయకులు కొందరు వ్యక్తులు తాను కాంట్రాక్టులు చేస్తున్నాను, R&Bలో టెండర్లు వేస్తున్నానంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నారంటూనే ఒక విషయం చెప్పారు ఆయన. తెలుగుదేశం పార్టీలో కూడా కాంట్రాక్టర్లు ఉన్నారు కదా, మరి వారెందుకు రోడ్ల నిర్మాణానికి టెండర్లు వేయడం లేదని పార్థసారథి ప్రశ్నించారు. రోడ్లు వేయడానికి టెండర్లు పిలిస్తే 2-3 సార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాకపోవడంతో తప్పదు, తనకు ప్రజలే నన్ను గెలిపించారు కాబట్టి ప్రజలకు రుణం తీర్చుకోవాల్సి ఉంటుంది, సొంత నియోజకవర్గ ప్రజల కోసం తానే టెండర్లు వేసి రోడ్ల నిర్మాణం చేపట్టాను అని కూడా పార్థసారథి చెప్పారు. ఒకవేళ నిజంగానే నాకు టెండర్లు కావాలి అనుకుంటే అయోధ్య రామరెడ్డి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వైసీపీ ఎంపీ అయోధ్య రామరెడ్డి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే 10 రోజుల్లో 100 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులు కూడా అయోధ్య రామరెడ్డి తనకి ఇప్పించగలరు. కానీ కేవలం ప్రజలకు సేవ చేయాలి అన్న ఉద్దేశంతోనే టెండర్లు పిలిచినా 2-3 సార్లు టెండర్లు పిలిచినా ఎవరూ రాకపోవడంతో తానే చిన్న చిన్న టెండర్లు వేసి రోడ్ల నిర్మాణం చేపడుతున్నానని పార్థసారథి చెప్పారు. ఇక్కడ ఇది వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశంగానే చాలామంది భావిస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వ రోడ్ల నిర్మాణం, ప్రభుత్వ టెండర్లు, కాంట్రాక్టులు అంటే చాలామంది పోటీ పడి ముందుకు రావాలి. కానీ 2-3 సార్లు పిలిచినా ఎవరు టెండర్లు వేసేకి ముందుకు రాకపోతే తానే రోడ్ల నిర్మాణం చేపట్టానని పార్థసారథి చెప్పడం పరోక్షంగా ప్రభుత్వం వైఫల్యం అవుతోంది అని చాటినట్టుగా ఉంది అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. దాంతోపాటు కొందరు ప్రచారం చేస్తున్నారు పార్థసారథి పలానా వర్గానికి వ్యతిరేకమని. కానీ ఈ నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాల వారు తనను ఆదరించడం వల్లే తాను ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలవగలిగానని కూడా చెబుతున్నారు. అయితే దురదృష్టం కొద్దీ తనను జగన్మోహన్ రెడ్డి మాత్రం గుర్తించడం లేదంటూ ఆవేదన చెందారు. జగన్మోహన్ రెడ్డి తనను గుర్తించకపోయినప్పటికీ నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ తనకు అండగా ఉన్నారు. ఎన్నో కష్టాల్లో, ఎన్నో అవమానాలు ఎదురైనా సరే అండగా ఉంటూ గెలిపించుకుంటూ వచ్చారు. ఆ ప్రజలకు ఎప్పటికీ రుణపడే ఉంటాను, పెనమలూరు ప్రజల కోసం ఎప్పుడూ తాను ఉంటాను, ఎమ్మెల్యేగా కాకపోయినా సేవకుడిగానైనా సరే వారి కోసం తాను ఉంటానని కూడా చెప్పారు. గతంలో మంత్రి పదవి రానప్పుడు కూడా పార్థసారథి ఇదే తరహాలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి తనను అసమర్థుడిగా గుర్తించారేమో, కానీ మంత్రి పదవి చేపట్టేందుకు అన్ని అర్హతలు తనకు ఉన్నాయి, కానీ జగన్మోహన్ రెడ్డి తనను మంత్రిగా తీసుకోలేదు, చాలా బాధ కలిగించింది అంటూ కూడా అప్పట్లో మాట్లాడారు పార్థసారథి. అయితే పార్థసారథి ప్రసంగం ముగిసిన వెంటనే సభా వేదిక మీద ఉన్న మంత్రి జోగి రమేష్ చాలా హుటాహుటిన బయటకు వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు ఒక అసహనంతో. అంటే పార్థసారథి ఎక్కువగా ప్రభుత్వాన్ని ఇరుగొన పెట్టేలా తాను సొంతంగా చేసిన అంశాలను ఎక్కువగా ప్రస్తావించడంతో జోగి రమేష్ నొచ్చుకున్నారా అన్న ప్రచారం కూడా నడుస్తుంది. ఆయన సభా వేదిక దిగి వెళ్ళిపోయారు. కానీ అంతలో అది గమనించిన పార్థసారథి తిరిగి ఆయన్ను పిలవడంతో జోగి రమేష్ తిరిగి వేదిక మీదకు వచ్చారు. సో మొత్తం మీద అయితే పార్థసారథి టికెట్ పైన కూడా ఇంకా ఇప్పటికీ క్లారిటీ లేదు. జగన్మోహన్ రెడ్డి తనను గుర్తించడం లేదు అని సభా వేదిక మీదే పార్థసారథి చెప్పడంతో పాటు తాను గతంలో నియోజకవర్గానికి ఏమేమి చేశాను, మొత్తం నియోజకవర్గంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజలు తనకు అండగా ఉన్నారు అని చెప్పుకోవడం బట్టి ఏంటి ఈక్వేషన్ అన్నది చూడాలి.